అంతా ఊహించినట్లే పెట్రోల్ బాంబు పేలింది. 4 ఏళ్ల తర్వాత తొలిసారిగా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. లీటర్ పెట్రోల్పై ₹3.14, లీటర్ డీజిల్పై ₹3.11 పెరిగాయి. ఇక సిఎన్జి కేజీ ధర ₹2 పెరిగింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ₹110.85, లీటర్ డీజిల్ ₹98.97గా ఉంది. చివరకు అంతా భయపడినట్లే జరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ మన దేశంలో మాత్రం పెంపుపై గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. మన దగ్గర ఎన్నికల తర్వాత వాటి ధరలు పెరుగుతాయని ఎన్నికలకు ముందే ఊహాగానాలు వ్యాపించాయి. ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇచ్చిన సంకేతాలతో ధరలు పెరుగుతాయని గత 2 రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో 2022 మే తర్వాత తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరగడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రోజుకు సుమారు ₹1000 కోట్ల నష్టం వాటిల్లుతోందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ధరల పెంపునకు సమయం ఆసన్నమైందని 2 రోజుల క్రితం ఆయన సంకేతాలిచ్చారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ ఉంది, పెట్రోల్ దొరకడం కష్టమే ఉంది. డీజిల్ రేట్ కూడా బాగానే పెరిగింది, పెరుగుతుంది. ₹3, ₹4 పెంచుతారు తగ్గిస్తారు. మళ్ళీ పోసుకుందామంటే కూడా వీలైతే లేదు, ఇబ్బంది ఉంది చాలా. పెరిగింది, డీజిల్ రేట్ కూడా ₹3 పెంచారు, చాలా ఇబ్బంది అవుతుంది. డీజిల్ రేట్ పెరగడం వల్ల మా కస్టమర్ వాళ్ళు కూడా ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఇవ్వట్లేదు. ఇదే రేటు గత 5 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. వేరే టిఫిన్స్ అన్న వాళ్ళు కూడా అమౌంట్ ఎక్కువ పెంచారు, దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. వేరే రంగాల మీద పెంచుతున్నారు కానీ మా వెహికల్స్ మీద కస్టమర్ వాళ్ళు అడిగితే మాకు చాలా హీనంగా, దారుణంగా చూస్తున్నారు. ఒక ₹5 ఎక్స్ట్రా అడిగినా ఎందుకు ఇవ్వాలి అని ఊబర్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. पेट्रोल की बहुत ही मुसीबत हो गई। पेट्रोल की अब 4 दिन 5 दिन तक खुला रहता, फिर ऐसा अचानक बंद हो जाता, कहीं मिलता नहीं। अब हम ना कैब चलाने वाले, अब हमारे को बेहद ज़रूरी है डेली पेट्रोल होना। अब हमारे पास सीएनजी है नहीं, पेट्रोल की गाड़ी है। वही परेशानी होती रहती है। सुने आप, देखो अब क्या करते हैं, अब रेट देख के चलना है, ज़िंदगी गुजारना है तो सब करना पड़ता। పెట్రోల్ రేట్లు బాగా పెరిగినాయి, మొన్నటిదాకా గ్యాస్ రేట్లు పెరిగినాయి. ఈ సామాన్యుని పరిస్థితి ఏంది, గవర్నమెంట్ మొత్తం సామాన్యుని భారం మొత్తం పడుతుంది. తగ్గించాలి. రోజు ఇప్పుడు ఉన్న రేట్లే చాలా ఎక్కువ తగ్గించేపోయి ఇప్పుడు డబుల్ రేట్లు చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ బాగా అవుతుంది. ఏదున్నా ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని ప్రజలకు జర అండగా ఉండి కొంచెం రేట్లు తగ్గించే ప్రయత్నం చేయాలి. తగ్గించకుండా ప్రాబ్లం కానీ ఉన్న రేట్లు పెంచకుండా కొంచెం అడ్జస్ట్ చేస్తే బాగుంటుందని అందరికి ప్రజల తరఫున చెప్పడం తెలియజేస్తున్నాను. ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్య జనంపై ఆర్థిక భారం పడనుంది. ఇప్పటికే గ్యాస్ ధరలు పెరగ్గా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులపై మరింత భారం పడుతోంది. ధరలు పెరగడంతో కరీంనగర్ జిల్లాలో ప్రస్తుత పరిస్థితి ఏంటనే దానిపై సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పెట్రోల్ ధరలు నిరసిస్తూ కరీంనగర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కొనసాగిస్తున్నారు. సామాన్యులపైన భారం పడే విధంగా పెట్రోల్, డీజిల్, అదేవిధంగా సిఎన్జి గ్యాస్ సంబంధించినటువంటి ధరలను పెంచడం పట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఇది ఒక సామాన్యులపైన పెను భారంగానే జనాలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. పెరిగిన ధరలు తగ్గించాలని చెప్పి చాలా చోట్ల డిమాండ్ వినిపిస్తుంది. ఒకసారి నిరసన చేస్తున్నటువంటి సిపిఎం నాయకులు నాకు అందుబాటులో వారితో చూస్తాం. ఎట్లా చూస్తారు ఇదంతా కూడా ఎట్లా చూస్తారు? మీ నిరసన ఉద్దేశం ఏంటి అసలు? ఈరోజు కేంద్ర ప్రభుత్వము పెట్రోలు, డీజిలు, సిఎన్జి ధరలు విపరీతంగా పెంచింది. ఒకవైపు సంపన్నులకు రాయితీలు కల్పిస్తూ కార్పొరేట్లకు లక్షల కోట్లు మాఫీ చేస్తూ పేద ప్రజలపై, సామాన్యుడిపై ధరాఘాతం ఇస్తున్నటువంటి ఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పేసి సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆటోను నెట్టుతూ నిరసన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. వాస్తవానికి 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలు చెప్పినప్పటికీ మేము ధరలు పెంచామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి బీజేపీ నాయకులు ఇలా ఏం చెప్తారని చెప్పేసి అడుగుతున్నాం. దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి
ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారు. ఇలా రైతులకే కాదు, ఇలా ఉద్యోగులకే కాదు, ఇలా మహిళలకు సామాన్యులకు కూడా ఇలా ధరాఘాతం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. మొన్ననే ఇలా గ్యాస్ ధర 1000 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో అనేక హోటల్లో విపరీతమైనటువంటి ఛార్జీలు పెరిగినటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా దేశభక్తి పేరుతోని ఇలా మొత్తం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యులు ఇలా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా వచ్చే దినం చెప్పేసి చెప్తున్నారు బీజేపీ నాయకులు, కానీ దేశంలో మొత్తం కూడా సచ్చే దినాలు వచ్చినాయి. గత ఎన్నికల్లో 303 సీట్ల నుంచి వెళ్ళి 240 సీట్లకు పడగొట్టారు. రేపు భవిష్యత్తులో బీజేపీని ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వెళ్ళి గద్దె దించేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఏంటి ధరలు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? బండ్లు రోడ్డుకి ఎక్కే పరిస్థితి కనిపిస్తుందా? బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఏ ధరలు పెంచమని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ అనేక సార్లు పెట్రోలు, డీజిల్, సిఎన్జి, గ్యాస్ ధరల మీద పెంచుతూ ఉన్నారు. అట్లానే వాడకం గ్యాస్ ధరలు కూడా పెంచుతూ ఉన్నారు. ఈ ధరల వలన పేదలు, కార్మికులు రోడ్డున పడే పరిస్థితి తప్ప వండుకొని తినే అట్లాంటి పరిస్థితి ఉండదు. బండ్లు నడుపుకునే పరిస్థితి ఉండదు. బండ్లు రోడ్ల మీకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. వెంటనే ఈ గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలి. లేని ఎడల రానున్న రోజులలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. సామాన్య ప్రజలుగా, విద్యార్థులుగా, నిరుద్యోగులుగా ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 1 కోటి ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి అన్నది. కానీ దాంట్లో పూర్తిగా జాప్యం చేస్తూ ఈరోజు 1 కోటి ఉద్యోగాలు ప్రకటించిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికే నిరుద్యోగులు జొమాటో అని చెప్పేసి, ర్యాపిడో అని చెప్పేసి, స్విగ్గీ అని చెప్పేసి ఈరోజు పార్ట్ టైం జాబులు చదువుకుంటూ ఈరోజు జాబులు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవి నిత్యావసర సరుకులు కూడా పెరిగిపోతున్నాయి. కాబట్టి తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మొత్తానికైతే పెరిగిన పెట్రోలు, అదేవిధంగా డీజిల్ ధరలు ఇవన్నిటి కూడా నిరసనలు మాత్రం కొనసాగుతున్నాయి. చాలామంది కూడా ఇది ఒక భారంగా భావిస్తున్నారు. ప్రధానంగా ఉపాధి పొందేటువంటి వాహనదారులు కూడా ఇదంతా కూడా కొంత ఇబ్బందిగానే భావిస్తున్న పరిస్థితి. ఈ రకంగా వాహనాలను, ఈ రకంగా ఆటోలను ఈ రకంగా రోడ్డు పైన నడిపిస్తూ పెట్రోల్, డీజిల్ పైన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది. మొత్తానికైతే కరీంనగర్లో పెట్రోల్, అదేవిధంగా డీజిల్ ధరల పెంపుకు నిరసనలు కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.